రోజు మనం బీరకాయ కూర వండుదాము. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కారము, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ధనియా పౌడర్, పసుపు, పచ్చిపాలు గ్లాసులన్నీ, ఉప్పు తగినంత, బీరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు. అలాగే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో ఇది 1/2 kg బీరకాయలు కనుక 1.5 గరిటె ఆయిల్ పడుతుంది, అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డను వేసుకొని కాస్త కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి, పసుపును యాడ్ చేయాలి. చేసి కొద్దిసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత బీరకాయ ముక్కలను అందులో వేసి కాసింత ఉప్పు జల్లి కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ అతుక్కపోకుండా మంచిగా కూరగాయ ముక్కలన్నిటిని కలపాలి. కలిపిన తర్వాత వాటిపైన మనము మూత పెట్టేసేయాలి. కొద్దిసేపటికి నీరు ఊరుతుంది. దానితో పాటుగా కూడా కలపాలి, నీరుతో పాటుగా. ఆ తర్వాత పచ్చికారాన్ని, మిగిలిన పొడులను అంటే కొబ్బరి పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడిని మూడింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి కాస్త కలపాలి. కలిపిన తర్వాత అలా పచ్చి వాసన పోయేంత వరకు వేగుతుంది. వేగిన తర్వాత మనం దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే బీరకాయ ముక్కలు బాగా ఉడకాలి అంటే కొంచెం అలాగే గ్రేవీ కూడా కావాలి కదా మనకు, అందుకోసమని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత పాలను కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు, అలాగే గ్రేవీ కూడా చిక్కబడేంత వరకు మనం ఉడకనివ్వాలి మూత పెట్టేసి. రెడీ.